అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మన వాల్మీకి మహర్షి మనకిచ్చిన సుందరకాండ చదువుతూ వెళ్దాము. అప్పుడేం జరిగిందంటే, హనుమంతుల వారు బయలుదేరుతూ ఉన్నారు అని చూసుకున్నాము. పోయిన వారం కొన్ని శ్లోకాలు చూసాము. మన సాధకుడు శత్రుకర్షణుడు అంతఃశత్రువుల్ని కృశింపచేశాడు. ఇంద్రియాలు అపహరించిన జ్ఞానాన్ని తిరిగి సాధించడం కోసం ఇంతకు ముందు పూర్వాచార్యులు ఏ విధంగా ఆ మార్గంలో చరించి వాళ్ళు ఆత్మను ఆచరించి చూపించారో అదే విధంగా అదే మార్గంలో స్వాతి పంథాలో బయలుదేరుతూ ఉన్నాడు. కష్టమైన పని కానీ కోరుకుని చేస్తూ ఉన్నాడు. ఆత్మ గురించిన రతి మాత్రం రతి, అనాత్మల గురించిన రతి ఎప్పుడైనా సరే దుర్గతి పాలు చేస్తుంది. కాబట్టి ఇక్కడ సాధకుడికి అనాత్మ రతి లేదు, ఆత్మ చికీర్ష ఉన్నది. అందుకోసం బయలుదేరుతూ ఉన్నాడు. వేటితో కలిసి బయలుదేరుతూ ఉన్నాడు అంటే, రెండో పద్యంలో, మొదటి పద్యంలో ఏమి కోరుకుంటున్నాడు, రెండో పద్యంలో అది సాధించేందుకు, అది కష్టమైన పని మరి, దాన్ని సాధించేందుకు ఏమి ఉన్నాయి ఆయన దగ్గర పరికరాలు అంటే, ఒకటి సముదగ్ర శిరోగ్రీవం ఉన్నది, ఒకటి గవాంపతి ఉన్నది. సముదగ్ర శిరోగ్రీవము వైరాగ్యం ఉన్నది, గవాంపతి జ్ఞానం ఉన్నది. జ్ఞాన వైరాగ్యాల్ని పెట్టుకుని అవి రెక్కలుగా ఆయన బయలుదేరుతూ ఉన్నాడు. నేను సుపర్ణుణ్ణి అనుకుంటున్నాడు. సుపర్ణము అంటే రెండు చక్కటి పన్నములతో రెక్కలతో ఉన్నది అని అర్థం. ఆ రెండు రెక్కలేవి అంటే జ్ఞాన వైరాగ్యాలు. ఆ విధంగా జ్ఞాన వైరాగ్యాలన్న రెక్కలు కట్టుకుని ఎగరబోతూ ఉన్నాను అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకా ఎక్కడ ఉన్నాడు, ఇంతకీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎగరబోతూ ఉన్నాడు, అసలు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాడు అని ఇక్కడ 3వ శ్లోకంలో చూపిస్తున్నారు. వైడూర్య వర్ణేషు శాద్వలేషు సలిల కల్పేషు అని అన్నీ కూడా నలుపుతో సంబంధమున్న పేర్లు చెప్పారు ఇక్కడ. నీలము నలుపు మొదలైన రంగులు చెప్పారు. ఎందుకు అంటే, అటువంటి సంసారంలో నుంచి, చీకట్లలో నుంచి, తమస్సులో నుంచి, అజ్ఞానంలో నుంచి బయలుదేరుతూ ఉన్నాడు. బయలుదేరుతూనే ఫస్ట్ ఏం చేశాడు, 4వ శ్లోకంలో, ద్విజాన్ పాదపాన్ మృగాన్, ఈ మూడింటిని, ఏవైతే రెండ్లుగా జన్మలు తీసుకుని ఉన్నాయో ద్వంద్వాలు, అజ్ఞానంతో కూడి ఉన్నవి. పాదపాలు, పాదం అంటే అర్థము, పదానికి సంబంధించింది. దాన్ని పానం చేసేది లేకుండా తొలగించేది ఏదున్నదో అజ్ఞానము. మృగములు, మృగతృష్ణతో కూడి ఉన్న ఆలోచనలు అజ్ఞానము. అజ్ఞానాన్ని భయపెడుతూ, అజ్ఞానాన్ని హరిస్తూ, అజ్ఞానాన్ని నిఘ్నము, వాటిని సంహరిస్తూ వృద్ధి చెందుతూ ఉన్నాడు. అజ్ఞానాన్ని తొలగించుకుంటూ జ్ఞానంతో వృద్ధి చెందుతూ ఉన్నాడు మనవాడు అని 4వ శ్లోకంలో చెప్పారు. 5వ శ్లోకంలో, నీలలోహిత మాంజిష్ట పత్రవర్ణై సితాసితై స్వభావ విహితై చిత్రై ధాతుభి సమలంకృతం అన్నారు. కాబట్టి ఇంత దూరం వచ్చినప్పుడు మనకేం తెలిసింది, అజ్ఞానం చెప్పారు. ఆయన జ్ఞాన వైరాగ్యాలతోటి స్టార్ట్ చేసి అజ్ఞానంలో ఉన్నాడు, అక్కడి నుంచి బయలుదేరుతున్నాడు. ఆ అజ్ఞానాన్ని ఊరుకోవట్లేదు, ఆయన దాన్ని తొలగిస్తూ జ్ఞానంగా వృద్ధి చెందుతున్నాడు అని చెప్పి, ఇవన్నీ చేయడానికి ఆయనకి ఉపాధి కావాలి కదా, ఆ ఉపాధిని పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ఉపాధి ఎట్లా ఉన్నది అంటే ధాతువులతో ఉన్నది అని చెప్పాడు. ఇక్కడ మన వాల్మీకి మహర్షి కథాపరంగా చెప్పినట్టుగా చూస్తే ధాతువులు, ఆ పర్వతం పైన ధాతువులు ఉంటాయి. ఆ మహేంద్రగిరిపై ఏదైనా సరే కొండపైన, గిరుల పైన ధాతువులు ఉంటాయి. వాటిని గైరిక ధాతువులని పిలుస్తారు, మినరల్ డిపాజిట్స్ అని పిలుస్తారు. అవి రకరకాల రంగుల్లో ఉంటాయి. అందుకనే కొండలు రకరకాల కలర్స్లో, ఏదో సూర్యకిరణాలు చంద్రకిరణాలు పడితే మెరుస్తూ ఉంటాయని చెప్తారు. కొండల్ని చూసిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కూడా. రకరకాల రంగుల్లో ఆ డిపాజిట్ ఫార్మేషన్స్ రకరకాల కలర్స్లో కనిపిస్తుంటుంది.
కానీ ఇక్కడ కొండలు, బండలు గాదు గదా! మనం మాట్లాడుతున్నది. మన దేహాల గురించి, మన స్థూల సూక్ష్మాల గురించి. కాబట్టి ధాతువులు అంటే సప్తధాతువులిక్కడ. ఉపాధి గురించి చెప్పడం మొదలుపెట్టారు. ముందు స్థూల దేహము సప్తధాతువులతో తయారై ఉన్నది. అది మనకెట్లా తెలిసింది అంటే చాలా సులువు. నీలం 1, లోహితం 2, మాంజిష్టం 3, పత్రవర్ణం 4, సిత్తము 5, అసితము 6. సప్తధాతువులనుకున్నాము. 6 వచ్చాయి. ఏడోదెక్కడ పోయిందని చూశాను నేను. ఈ సప్తధాతువుల్లో మొదటి పాదంలో రాసిన 6 ధాతువులకు లెక్క కుదిరింది. అసల ఆ రంగులకు గూడా లెక్క కుదిరింది. ఆ రంగులకు గూడా లెక్క కుదిరింది. ఆ రంగులేంటో గూడా తెలిసింది. ఆరోది కనిపించలేదేంటనుకున్నాను అక్కడే ఉంది. అదెక్కడుంది? చిత్రం అనున్నది. నీలం 1, లోహితం 2, మాంజిష్టం 3, పత్రవర్ణం 4, సిత్తం 5, అసితం 6, చిత్రం 7. 7 ధాతువులు ఎక్కడున్నాయి? మళ్ళీ మనం రిసిప్ట్స్ చూసుకోవాలి గదా! మనము ప్రమాణం జూసుకోకుండా ఏది చెప్పుకోము. అసలు ప్రమాణం ఉంది గాబట్టే ఇదిక్కడ ఉందని తెలిసింది. ఈ ప్రమాణం ఎక్కడ కనిపించింది? లలితా సహస్రంలో ఒక్కొక్క చక్రం గురించి చెప్తూ ముందు విశుద్ధ చక్రం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు. ఎట్లా అంటే చాలా అందంగుంటుంది. మన వ్యాసుల వారు లలితా సహస్రంలో ముందు విశుద్ధ చక్రం దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. ఇక్కడ విశుద్ధ చక్రం చెప్పి, దాని తర్వాత అనాహతం కిందికి చెప్పి, దాని కింద మణిపూరం చెప్పి, దాని కింద స్వాధిష్టానం చెప్పి, దాని కింద మూలాధారం చెప్పి, ఈ 5 చక్రాలయిపోయిన తర్వాత ఆజ్ఞా చక్రం చెప్పి చివరికి సహస్రారంతో పూర్తి చేశారు. ఈ ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క రంగుంటుంది. కొన్ని రంగులుంటాయి. కొన్ని ముఖ్యమైన విషయాలుంటాయి. ఇక్కడ ముందు విశుద్ధి చక్రం గురించి చెప్తూ ఉన్నప్పుడు అది రక్తవర్ణంలో ఉంటుంది అని చెప్పారు. ఆ తర్వాత అనాహత చక్రం గురించి చెప్తూ అది శ్యామవర్ణంలో ఉంటుంది అని చెప్పారు. ఆ తర్వాత మణిపూరం గురించి చెప్తూ అది మళ్ళీ రక్తవర్ణంలో ఉంటుంది అని చెప్పారు. 2 రక్తాలు, 2 ఎరుపులు. ఆ తర్వాత మళ్ళీ స్వాధిష్టానం గురించి చెప్తూ పీతవర్ణం అని చెప్పారు. పసుపచ్చ. ఆ తర్వాత మళ్ళీ మూలాధారం గురించి చెప్తూ దాని గురించి రంగేమి చెప్పలేదు, వదిలిపెట్టేశారు. ఇక్కడ ఈ శ్లోకాల్లో. తర్వాత ఆజ్ఞా చక్రము శుక్లవర్ణం తెలుపు అని చెప్పారు. కాబట్టి ఇంక మిగిలిపోయింది పైన నలుపు. ఈ మూలాధారం నలుపు. లేదా నీలం అనుకుందాం. ఇప్పుడు ఇంకొక్కటి ఉన్నది. మనకు సహస్రారము. ఇది సర్వవర్ణాలు అని జెప్పారు. అందుకని ఆయన చిత్రవర్ణాలు అని రాశారు. అన్ని చిత్రాలు పో అని జెప్పారు. కాబట్టి 7 రంగులు. వీటి గురించి ఈ లలితా సహస్రం నేను చెప్తూ ఉన్న సమయంలో దీనికోసం నోట్స్ తయారు చేశాను గదా! మనకు. అప్పుడు ఇది చూపిస్తూ చెప్పాను ఒకానొక సమయంలో. లలితా సహస్రాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్న సమయంలో ఇక్కడ ఏముందో దాన్ని ఇక్కడ నోట్స్ రాశాను గదా! చాలా చోట్ల చూసి మళ్ళీ పైగా అక్కడికే ఆగకుండా బ్రహ్మాండ పురాణంలో కూడా ఏముంది అని అది కూడా చదివి ఆ నోట్స్ అన్నీ ఇక్కడ రాసి పెట్టాను. అప్పుడు ఇవి చూపించాను, మీకు గుర్తుండే ఉంటుంది. ఇది చూసారా, మూలాధారం ఎరుపు. అందులో గూడా మళ్ళీ 2 రంగులుంటాయి. ఒకటి లోపల రంగు, ఒకటి బయట రంగు, ఒకటి మధ్యలో ఉన్నవి అట్లాంటివి. అసలు ఈ చక్రానికి రంగు ఎరుపు. దాని తత్వం భూతత్వం అది పొగ వర్ణంలో ఉంటుంది అని రాసి ఉంటుంది. ఆ తర్వాత ధాతువు చూసారా, ఎముకలు. దాని ధాతువు ఎముకలు. ఎముకలకు ఈ రంగు కనెక్షన్. అందుకనే ఇక్కడ సప్త ధాతువులకి ఈ రంగు కనెక్షన్ ఏమి అంటే అదో ఎముకలు. ఆ తర్వాత మూలాధారం అయిపోయాక స్వాధిష్టానం దాని రంగు కాషాయం రంగు లేదా ఎరుపు అనుకుందాం. ఎందుకంటే 2 రకాల ఎరుపులు చెప్పారు. పసుపు కూడా ఉన్నది, పీతం గూడా. దాని ధాతువు మేధస్ కొవ్వు. ఆ తర్వాత మణిపూరము. మళ్ళీ ఇవన్నీ గూడా ఇక్కడున్నాయి. ఇందులో మజ్జ సంస్థ అని దాని ధాతువు ఇక్కడే ఉంటుంది. మన ప్రతి చక్రానికి, విశుద్ధి చక్రానికి దానికి ఉన్న ధాతువేమి అంటే ఈ 2 పద్యాల్లో విశుద్ధి చక్రం చెప్తారు. త్వక్ స్థ త్వక్ చర్మము. అందుకనే మళ్ళీ మనం విశుద్ధి చక్రం గురించి రాసుకున్నప్పుడు మణిపురం అయ్యాక అనాగత విశుద్ధి చక్రంలో చర్మం ధాతువు అని రాసుకున్నాము. దాని రంగు నీలం. ఆ తర్వాత ఏదో అనాహతం ఉన్నదనుకోండి.
దానికేమున్నది అంటే రుధిరము, రక్తం. కాబట్టి అనాహతం ఎక్కడుంది? దానిపైన అనాహతానికి రక్తం ధాతువు. ఈ విధంగా ప్రతి ధాతువుకి ఒక రంగుంటుంది. దానికొక పనుంటుంది. దాని శక్తి ఉంటుంది. దానికో పేరుంటుంది. దానికో రూపముంటుంది. దానికి కొన్ని అక్షరాలుంటాయి. దానికేవో ఏవేవో ఉంటాయి. అవి తినవలసిన భోజన పదార్థాలుంటాయి. ఏంటేంటో ఉంటాయి. వీటన్నింటిని మనము లలితా సహస్రం నుంచి చూసి కొంచెం అక్కడక్కడ ఈ శ్లోకాల్లో మిస్ అయిన ఇన్ఫర్మేషన్ బ్రహ్మాండ పురాణం నుంచి తీసుకొని అక్కడక్కడ మనము క్రోడీకరించుకుని ఇక్కడ రాసుకున్నాము. మన అదృష్టం ఏమి అంటే ఇంక కొద్ది రోజుల్లో, కొన్ని నెలల్లో ప్రాబబ్లీ ఫిబ్రవరి, మార్చ్ టైమ్ ఫ్రేమ్‌లో బ్రహ్మాండ పురాణం చెప్పడం మొదలుపెడతాను. ఎందుకంటే లలితా సహస్రం మనం సెపరేట్‌గా చదువుకున్నాము. బ్రహ్మాండ పురాణంలో 3 భాగాలుంటాయి. ఒకటి పూర్వ భాగం, ఒకటి మధ్యం భాగం, ఒకటి ఉత్తర భాగం అని. పూర్వ, మధ్య భాగాల్ని పక్కన పెడితే, ఉత్తర భాగం పూర్తిగా దీని గురించే ఉంటుంది. ఆయన ఈ ఉత్తర భాగంలో ఫస్ట్ మొత్తం థియరీ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసి చాలా సెక్షన్స్‌లో, ఆ తర్వాత దానికి సంబంధించి ఈ సహస్రాన్ని ఇస్తూ వచ్చారు. మనము ఓన్లీ లలితా సహస్రం చదివాము. ఇన్ కాంటెక్స్ట్ చదవలేదు దాన్ని. వచ్చే సంవత్సరం నుంచి మొదలుపెట్టి ముందేం చేస్తానంటే, ముందు 2 భాగాలు తర్వాత చెప్పుకుందాము. ముందు నేను ఈ లలితా సహస్రం ఉన్న ఉత్తర భాగం చెప్తాను. ఆ తర్వాత ఆ బ్రహ్మాండ పురాణంలో ఉత్తర భాగం ముందు చెప్పి, మళ్ళీ వెనక్కి వెళ్లి ఉత్తర భాగం పూర్తయిపోయిన తర్వాత పూర్వ, మధ్య భాగాలు చెప్తాను. ఈలోగా మనము భారతం చదువుతున్నాం కాబట్టి ఇంతవరకు విష్ణు సహస్రం సెపరేట్‌గా చదువుకుంటూ వచ్చాము. భగవద్గీత సెపరేట్‌గా చదువుకున్నాం. కానీ భారతంలో ఇప్పుడు అరణ్య పర్వలోకొస్తున్నాం. అరణ్య పర్వ కాగానే, విరాట పర్వ కాగానే ఉద్యోగ పర్వ. అందులో భగవద్గీత వస్తుంది. యుద్ధాలన్నీ అయ్యాక విష్ణు సహస్రం వస్తుంది. ఇన్ కాంటెక్స్ట్ అది కూడా అట్లానే చదువుతాము. దీన్ని కూడా అట్లానే చదువుకుందాము. వచ్చే సంవత్సరం ఇంక కొద్ది నెలల్లో మొదలుపెడతాను. అప్పుడు తెలుస్తుంది మీకు ఇంకా ఎక్కువగా అసలు వ్యాసుల వారు ఏం చెప్తున్నారు లలితా సహస్రంలో అని. అయితే ఇక్కడ అదే విధంగా ధాతువులన్నీ ఉన్నాయని చెప్తున్నారు. ఆ ధాతువులతో కూడి ఉన్న ఆ దేహాన్ని పెట్టుకొని అక్కడి నుంచే మనము ఆధ్యాత్మికంగా సాధన మొదలుపెడుతూ ఉన్నాం. బయటెక్కడో లేదు మరి. లోపలే ఉన్నది. అందుకనే రంగులు చెప్పి ఊరుకున్నారాయన. రంగులు విషయం తెలిసిన వాళ్ళకు, ఆధ్యాత్మికంగా పట్టుకోగలిగిన వాళ్ళకు, విషయం తెలుసుకోగలిగిన వాళ్ళకు రంగులు చెప్తే చాలు మిగిలిన విషయం తెలుస్తూనే ఉన్నది. ధాతువులని చెప్పారు గదా! ధాతువులని జెప్పి రంగులు చెప్పారంట. మొత్తం 7 ఇక్కడే వచ్చేసాయి. ఆ ధాతువులతో సహా చెప్పినప్పుడు అదిగో ఎముకలు, మజ్జ, మాంసం, మేధస్సు అని చెప్పినప్పుడు స్థూల దేహము. ఆ లోపల చక్రాల గురించి చెప్పినప్పుడు సూక్ష్మదేహము. ఇటు స్థూలము, అటు సూక్ష్మము 2 చెప్పారాయన. 2 చెప్పి అదిగో అట్లా ఉన్నది అక్కడి నుంచి బయలుదేరాడు. ఇవన్నీ దృఢంగా, స్థిరంగా ఉన్నాయి. వాటిని అక్కడ కూర్చోబెట్టాడు. ఇంక లోపలికి ఆయన అంతర్ముఖంగా ప్రస్థానం మొదలుపెట్టాడు. లోపల ఆత్మ సాధనకు బయలుదేరుతూ ఉన్నాడు. అక్కడ కామరూపిభిః ఆవిష్టం అభీక్ష్ణం సపరిచ్ఛదైః యక్ష కిన్నర గంధర్వైః దేవకల్పైః పన్నగైః అని ఇవన్నీ ఉంటాయక్కడ అని చెప్పారు. రకరకాల రూపాలు ధరించగలిగిందేమి మళ్ళీ మనకు? మనస్సు ఎన్నో ప్రత్యయాలుగా మారుతూ ఉంటుంది లోపలంతా. కోరికలు, కోరికలు, కోరికలు రకరకాల రూపాలు తీసుకుంటూ ఉంటాయి. ఆ ప్రత్యయాలన్నీ ఏవున్నాయో అవన్నీ గూడా అక్కడే ఉంటాయి. అందులో ఏవైనా ఉండొచ్చు. యక్షము సంపాదించుకోవాలని ఉండొచ్చు. గంధర్వం రకరకాల వాసనలతో కూడి ఉండొచ్చు. కిన్నరము రకరకాల జ్ఞానాలతో కూడి ఉండొచ్చు. అయితే ఇవేవైనా సరే. అయితే దేవకల్పము లేదా పన్నగాలు. దేవకల్పము అంటే దివ్యము. పైకి వెళ్తూ ఉంటాయి. మనల్ని పైకి తీసుకొని వెళ్ళే సాత్వికమైన సువాసనలు అనుకుందాం. గంధర్వం పక్కనే చెప్పారు కాబట్టి. పన్నగాలుంటాయి. ఏవైతే పన్నము అధోముఖంగా కిందికి వెళ్ళిపోయేవుంటాయి. మనలో ఆలోచనలు, కర్మలు పైకి వెళ్ళేవి ఉంటాయి. అవి దేవకల్పాలు. కిందికి వెళ్ళిపోయేవి ఉంటాయి పన్నగాలు. మధ్యలో ఉండేవి ఉంటాయి యక్షాలు. అన్ని రకాలు ఉంటాయి. వీటి మధ్యలో నుంచే మనం పైకి లేవాలి. వీటిని తోసే మనము దేహాన్ని ధాతువులతో తయారైన దేహాన్ని ఏమీ చేయలేము. దాన్ని చంపేస్తామా? ఆత్మను సాధించుకోవడం కోసము దేహాన్ని కోసేస్తామా? ఏదో ఒక కథ చెప్పినట్టు
ఒక బంగారు బాతున్నదనుకోండి. అది రోజు ఒక బంగారు గుడ్డు పెడుతుందంటే రోజోటెందుకు దాన్ని చంపేస్తే అందులో నుంచి చాలా ఒకటేసారి బయటకొస్తాయని చూసినట్టు, బయట దేహంతో గాదు కదా అక్కడ. లోపల నుంచి బయటికి రావాలి. కాబట్టి బయట దేహాన్ని కూడా పెట్టుకుని సాధన చేయవలసి ఉంటుంది. బయట దేహాన్ని, స్థూల దేహాన్ని, సూక్ష్మ దేహాన్ని మనమేమీ చేయలేము. దాన్ని స్థిరంగా, దృఢంగా, బలంగా ఉంచుకుని అక్కడి నుంచే ప్రయత్నం చెయ్యాలి. ఆ లోపల చాలా ఆలోచనలుంటాయి. పైకి, కిందకి, పక్కకెళ్ళిపోతూ ఉన్నవి. అన్ని విధాలుగా వెళ్ళిపోతున్న ఆలోచనలుంటాయి. వాటి మధ్యలో నుంచే మనం పైకి లేవాలి. మనం వాటి మధ్యలో నుంచే మన లోపలికి వెళ్ళిపోవాలి. వాటిని లేకుండా చేస్తామంటే కొంతవరకు చేస్తాము. పూర్తిగా వీటినే క్లీనప్ చేసుకుంటూ కూర్చుంటే ఇక్కడే ఉంటాము. మొత్తము నాలో ఉన్న అన్ని రకాల ప్రత్యయాలు సాత్విక, రాజసిక, తామసిక ప్రత్యయాలన్నీ నేను క్లీనప్ చేస్తానని కూర్చుంటే, ఇవన్నీ అవ్వడము కుదరదు. చాలా కాలం పడుతుంది ఒకవేళ కుదిరితే గూడా. ఈలోగా ఆత్మ సాధన అంత దూరమైపోతుంది. కాబట్టి ఇవన్నీ అక్కడే ఉంటాయి. ఉంటే ఉన్నాయి. నువ్వు వాటిని వదిలి లోపలికి వెళ్ళిపోతూనే ఉండు. మనవాడట్లా చేస్తూ ఉన్నాడు అని ఆరో పద్యంలో చూపించారు. ఆ తర్వాత ఏడో శ్లోకంలో నాగవరాయితే తలే నాగవరాయితే గిరివరస్య తలే నాగహైవ అబభౌ అని చెప్పారు. నాగము, నాగము అన్నారు. అది నాగము, ఇది నాగము. నాగము అంటే అగము. అగము అంటే నగ. గ అంటే గమనం చేసేది, కదిలేది అని అర్థం. అగము అంటే కదలదు అని అర్థం. ఆ కదలని దాంట్లో మళ్ళీ కదలికలు కావాలి. అంత కాంప్లికేషన్ నాగము అన్న దాంట్లో అంత కాంప్లికేషన్. అగ అని 3 పార్ట్స్‌గా విడదీస్తే ముందు మనం స్టార్ట్ ఎక్కడ చేయాలి? గమనం దగ్గర కదులుతూ ఉంటాం మరి. కర్మలు చేస్తూ కదులుతూ ఉంటాము. జ్ఞానార్జనకైనా సరే. అక్కడి నుంచి నగ కదలకుండా నిశ్చలంగా ఉండే స్థితికి రావాలి. అక్కడి నుంచి మళ్ళీ కదిలింకా ఆత్మ కోసం బయలుదేరు. అప్పుడు నాగమవుతావు. అటువంటి నాగాలు చాలా ఉంటాయి. కదులుతూ ఉన్న వాటి మధ్యలోనే నువ్వు కూడా కదలాలి. అయితే ఈ కదులుతున్నవి బయటికి కదలొచ్చు. నువ్వు మాత్రం ఆ బయటికి పోయేవి బయటికి పోతుంటే వాటి గురించి ఆలోచన చేయకింక. వెనక్కి తిప్పుతాను, పక్కకు తిప్పుతాను, కిందికి వంచుతాను ఇవన్నీ ప్రయత్నం చేయకింక. నువ్వు ఈ స్థితికొచ్చావంటే నీ సంగతి నువ్వు చూడు నువ్వు. కదులు లోపలికి. అట్లానే నిలబడి ఉన్నాడిక్కడ ఈ సాధకుడు అని చూపిస్తూ ఉన్నారు. అట్లా తిష్టన్ మన కపి కదులుతున్నాడు. నాగం కదులుతున్నాడు. కదులుతున్నాడు. ఎక్కడికి? ప్రపంచంలోకి కాదు లోపలికి. ఇంక వెళ్తూ వెళ్తూ సూర్యుడికి, మహేంద్రుడికి, పవనుడికి, స్వయంభువుకు భూతాలన్నింటికి నమస్కారాలు వెళ్ళొస్తున్నానని చెప్పాడు. వేటికి అని చూసుకున్నాము. ఇక్కడ ధాతువులైపోయాయి. ఇక్కడ ప్రత్యయాలైపోయాయి. ఇక్కడ కర్మలు కదిలేవైపోయాయి. ఇక్కడ పంచాత్మలు, పంచకోశాలని పిలుస్తారు అవి. ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటి మధ్యలో నుంచే బయలుదేరి నువ్వు లోపలికెళ్ళిపో. అట్లానే ఎక్కడికి వెళ్ళాలి నువ్వు టార్గెట్ పెట్టుకో. నీ టార్గెట్ ఏమి? ఆత్మయోని. ఎక్కడి నుంచొచ్చావో అదే నీ కారణము. ఆ కారణం దగ్గరికి వెళ్ళిపో. యోని దగ్గరికి వెళ్ళిపో. అందుకని బయలుదేరు. దక్షతతో చెయ్యి నువ్వు దీన్ని. దక్షతతో సాధించు. అందుకోసం బయలుదేరు. మనవాడు అట్లా చేస్తున్నాడు అని చెప్పారు. తర్వాత ప్లవనం కోసం ప్రయత్నం చేయి. ఇది సముద్రంలాగా ఉంటుంది. నువ్వు ప్లవనం కోసం ప్రయత్నం చేయి. ప్లవం అంటే తెప్ప వేసుకుని దాటిపోవడం, తరించడం. తరించడానికి బయలుదేరు. కృత నిశ్చయం చేసుకో. తరించడం కోసం కృత నిశ్చయుడివై బయలుదేరు. ఎందుకు? రామం కావాలి నీకు. నీ ఆత్మయోని ఏది? ఆత్మ కారణంగా నువ్వు ఈ దేహంలోకి వచ్చాను అనుకుంటున్నావు కదా! ఆ కారణమేమి? ఆత్మారామ స్థితి. దానికోసం నువ్వు కృత నిశ్చయము, ప్లవనము తరించిపోవడానికి బయలుదేరు అని చెప్తూ ఉన్నారు. అంతవరకు చూసుకున్నాం. ఇంక కొన్ని చూస్తూ వెళ్దాము. నిష్ప్రమాణ శరీరః సన్ లిలంఘైషుః అర్ణవం బాహుభ్యాం పీడయామాస చరణాభ్యాం చ పర్వతం. ఎంతటి ప్రమాణం ఉండాలంటే దానికి ప్రమాణం ఉండద్దు. నీ ఎదుగుదల, నీ వృద్ధి ఎంత ఉండాలి అంటే దానికి ఇంక లెక్కలేదు. అనంతంగా నువ్వు వృద్ధి చెందాలి. అనంతాన్ని పట్టుకోవడానికి నువ్వు అనంతం కావాలి. నువ్వు ఆ ప్రమేయాన్ని తెలుసుకోవాలి అంటే ప్రమాతవై ప్రమాణం పెట్టుకుని దాన్ని సాధించాలి అంటే అది అప్రమేయంగా ఉన్నదనుకో నువ్వు దాన్ని పట్టుకోలేవు.
అదొకవేళ ఎప్పుడైతే నీకు అందకుండా ఉన్నదంటే నువ్వు దాన్ని ఎప్పటికీ పట్టుకోలేవు. అందుకని నువ్వు గూడా దాన్ని పట్టుకోవడానికి కావలసినంతగా నిన్ను నువ్వు వృద్ధి చేసుకో. నీ జ్ఞాన శరీరము, నీ జ్ఞాన విగ్రహము అంతగా వృద్ధి చెందవలసి ఉంటుంది. ఆ విధంగా మనవాడు ఆ అన్నవాన్ని లిలంఘయిషు, లిలంఘయిషుః అంటే లంఘించాలన్న ఇచ్ఛతో ఉన్నవాడై బయలుదేరుతున్నాడు. ఇంకిక్కడి నుంచి కథగా చెప్తాను. పర్వతాన్ని మనవాడు, మన హనుమంతుల వారు ఇంక ఎగరడానికి సిద్ధమవుతున్నారు. ఆయనేం చేశారు, చరణాభ్యాం బాహుభ్యాం కాళ్ళతో, చేతులతో ఆ పర్వతాన్ని గట్టిగా నొక్కి అదిమి పెడుతున్నారు. ఇంక ఎగరడానికి, దూకడానికి ఆ పొజిషన్‌లోకొస్తున్నారు. సహా చచ్చాల అచలః చాపి ముహూర్తం కపిపీడితః తరుణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్పం అశాతయత్. పాపము మన సహా పర్వతము, దానికింకా అవ్వకాశమే లేదు. మనవాడు కప్పి దాన్నట్లా పీడిస్తుంటే దూకడానికి ఇంకక్కడి నుంచి ఆయన చేతులు, కాళ్ళు బిగించి దాన్ని అదిమి పెట్టి, నొక్కి పెట్టి ఉంచితే ఆ అచ్చలం చాపి ఆ పర్వతం అంతటి పర్వతం పాపం అచలం అది. దానికి చలనం లేదు. అయినా గూడా ఇప్పుడది ఒక ముహూర్తం చచ్చాలచా అది గూడా వణికిపోయింది. కదిలిపోయిందది ఆ పర్వతము. దానిపైన పాపము చాలా చెట్లున్నాయి, తరువులు. ఆ చెట్లకు బాగా పూలు పుష్పించి ఉన్నాయి. ఆ చెట్లేం చేశాయి, ఆ పర్వతం అట్లా కదిలేసరికి, వణికేసరికి ఆ చెట్లు గూడా కదిలిపోయి వాటికున్న పువ్వులన్నింటిని అశాతయత్ రాల్చేసాయి. పూలు గూడా జలజల రాలాయి. మనవాడు అంత అదిమి పెట్టేసరికి పర్వతం తట్టుకోలేక కదిలేసరికి, పర్వతం కదలగానే దాని పైనున్న చెట్లన్నీ కదిలి మొత్తం పూలన్నీ రాలాయి. తేన పాదపముక్తేన పుష్పౌఘేన సుగంధినా సర్వతః సంవృతః శైలః బభౌ పుష్పమయః యథా. తేన ఇంక దాంతో ఆ పూలన్నీ జలజల రాలి ఆ పర్వతం నిండా కురిసేసరికి పాదపముక్తేన పుష్పౌఘేన చెట్లు రాల్చేస్తే ఆ పువ్వులన్నీ గుట్టలు గుట్టలుగా రాలిపడి ఆ సుగంధ భరితమైన పువ్వులన్నీ గూడా ఆ కొండంతా, ఆ పర్వతమంతా పరుచుకుని సమృతము పూర్తిగా నిండి ఆ శైలం ఇప్పుడు సర్వతః అన్ని వైపుల నుంచి పుష్పమయమై బభౌ ప్రకాశిస్తున్నది. పూల కొండలాగా ఉన్నదది ఇప్పుడు చూడ్డానికి. తేన చ ఉత్తమ వీర్యేణ పీడ్యమానః సః పర్వతః సలిలం సంప్రసుస్రావ మదం మత్తః ఇవ ద్విపః. ఆ ఉత్తమ వీరుడు మహాపరాక్రమంతో మనవాడు దూకడానికి బయలుదేరుతూ ఉంటే, ఆయన చేత పీడింపబడుతూ నొక్కి బెట్టబడి, అదమబడి ఆ పర్వతమంతా గూడా ఇట్లా నొక్కేసరికి ఏమైందంటే, ఆ లోపల కొండ లోపల ఉన్న నీళ్ళేమున్నాయో అవి గూడా ఏదో ఫౌంటైన్ లాగా పైకొచ్చి పారుతూ ఉన్నాయి. పాపం సలిలం నీళ్ళని ఆ పర్వతమంతా సంప్రసుస్రావ సమ్యక్‌గా ప్రకృష్టంగా సుస్రావ కారుస్తూ ఉన్నది. ఆయన నొక్కుతూ ఉంటే కొండ లోపల నుంచి నీళ్లు పైకొచ్చి ప్రవహిస్తూ ఉన్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు చూడ్డానికి ఆ పర్వతం ఎట్లా ఉన్నదంటే, ఒక ద్వీపం ఉన్నదనుకోండి, ఒక ఏనుగు. మదించిన ఏనుగు, మదపుటేనుగు యొక్క మద జలము, మదము ఎట్లా స్రవిస్తుందో అట్లా ఆ కొండపై నుంచి అక్కడక్కడ చిన్న చిన్న పిల్ల కాలువలుగా నీళ్లు కారుతూ ఉన్నాయి. ఆ కొండ పగిలి లోపల నుంచి పైకొస్తున్నాయి నీళ్లు. పీడ్యమానః తు బలినా మహేంద్రః తేన పర్వతః రీతీః నిర్వర్తయామాస కాంచన అంజన రాజతీః. మన బలి, మన బలవంతుడు అట్లా మహేంద్ర పర్వతాన్ని పీడిస్తుంటే నొక్కి పెట్టేసరికి ఆ పర్వతం ఏమైంది, దానిపైన పగుళ్ళు కనిపిస్తున్నాయి. రీతీహి అని బీటలు వారుతూ ఉన్నది. పర్వతమంతా బీటలు వారుతూ ఉన్నది, పగులుతూ ఉన్నది అక్కడక్కడ.
ఇంకా అది రకరకాలుగా కాంచనము బంగారు రంగులో, అంజనము నలుపు రంగులో, రాజతీహి ఎరుపు రంగులో కనిపిస్తూ ఉన్నది ముక్కలు ముక్కలుగా. దానిపైన చాలా రంగులు రంగులుగా ఉన్న ధాతువులున్నాయి పర్వతం పైన అని చెప్పుకున్నాం గదా! కథాపరంగా. ఆ పర్వతం పైన రకరకాల రంగుల్లో ఉన్న ఎన్నో మినరల్ డిపాజిట్స్, గైరిక ధాతువులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ పర్వతం పగిలేసరికి ఎరుపుగా, నలుపుగా, బంగారు వర్ణంలో గీతలు కనిపిస్తూ ఉన్నాయి. గీతలు కొట్టినట్టు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. మళ్ళీ దీన్ని ఒక్క క్షణము కథ పక్కన పెట్టి ఆధ్యాత్మికంగా చూద్దాము. భౌతికము కాకుండా ఆధ్యాత్మికంగా చూస్తే రాజతీహియే మన సత్వగుణము, అంజనము నలుపు తమోగుణము, కాంచనము బంగారు వర్ణంలో ఉన్నది రజోగుణము. ఇప్పుడు ఇవన్నీ గూడా బీటలు బారుతున్నాయి. సత్వగుణాన్ని కూడా వదిలిపెట్టకుండా. సత్వము, శుద్ధము, స్వచ్ఛము, శాంతము, తెలుపుగా ఉండాలి. అయితే అటువంటి శుద్ధ సత్వం గాదు గదా! అన్ని రంగులతోటి కూడి ఉన్న సత్వం ఇది. కాబట్టి కాంచనము, అంజనము నలుపు తమస్సు, రాజతము ఈ త్రిగుణాల్లోనే అక్కడ బీటలు బారుతూ ఉన్నాయి. ఆ సాధకుడిలో బలంగా వేళ్ళు ఉంచుకుని పర్వతంలాగా పెరిగిపోయి ఉన్న ఆ గుణాలు ఇప్పుడు వాటిలో గూడా పగుళ్ళు గనిపిస్తున్నాయి. ఇంక వాటికి గూడా నశించిపోయే కాలం ఆసన్నమవుతూ ఉన్నది. ముమోచ చ శిలాః శైలః విశాలాః సమనశిలాః మధ్యమేన అర్చిషా జుష్టా ధూమరాజీః అనలః. ఇంక మన శైలము గండు శిలలను వదులుతూ ఉన్నది. ఆ పర్వతం పైనుంచి బండరాళ్ళన్నీ విడిపడి దొర్లుకుంటూ కిందికి వెళ్ళిపోతూ ఉన్నాయి వేగంగా. కింద పడి పగులుతున్నాయి. విశాలమైన బండరాళ్ళు, పెద్ద పెద్ద బండరాళ్ళు ఊడి కిందికి వెళ్ళిపోయి పడిపోతూ ఉన్నాయి. సమనశిలాః మనశ్శిలలు కూడా, పాలరాతి బండలు కూడా పడుతూ ఉన్నాయి మన పర్వతం పైనుంచి కింద. ఇంక ఎట్లా ఉన్నది అంటే పెద్ద పెద్ద బండరాళ్ళు, గండుశిలలన్నీ పగిలి కింద పడిపోతూ ఉంటే, దుమ్మంతా రేగుతూ ఉన్నది. చూస్తూ ఉంటే దూరం నుంచి మన అనలము అగ్నికి 7 రకాల కీలలుంటాయని చెప్తారు. అగ్ని కీలలు 7 రకాలుగా ఉంటాయని సప్తజిహ్వ అని చెప్తారు. అందులో మధ్యలో ఉండేది ఏదున్నదో ఆ అగ్ని శిఖ పూర్తిగా ధూమంతో, పొగతో నిండి పైకొస్తూ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందో, ఏదైనా ఒక అగ్ని రగులుతూ ఉన్నదనుకోండి. అందులో ఒక అగ్ని శిఖకి బాగా పొగ ఎక్కువుంటుంది. దాంతో పొగతో నిండి చూరి ఆ అగ్నిశిఖ కనిపిస్తూ ఉంటే ఎట్లా ఉంటుందో, అట్లా ఈ పర్వతం గూడా పొగలేస్తూ ఉన్నదా అన్నట్టుగా ధూళి లేస్తూ ఉన్నది పైకి. ఎందుకు అంటే దుమ్ము వదిలిస్తున్నాడు మన సాధకుడు అక్కడ గూర్చొని ఆ త్రిగుణాలకి. త్రిగుణాలతో కూడి ఉన్న మొత్తం ఉపాధికి. గిరినా పీడ్యమానేన పీడ్యమానాని సర్వతః గుహావిష్టాని భూతాని వినేదుః వికృతైః స్వరైః. ఇంకా ఆ గిరి అట్లా పీడింపబడుతుంటే, ఆ పర్వతానికి అంత కష్టం వచ్చి దాన్నట్లా ఈయన పిండుతుంటే, అందులో ఉన్నాయి పాపము. ఆ కొండ గుహల్లో ఆవేశమై నివసిస్తూ ఉన్న ప్రాణులు, జీవులు, భూతాలున్నాయి. అవన్నీ గూడా అన్ని వైపుల నుంచి పీడింపబడి, ఎందుకంటే పర్వతాన్ని నొక్కి పెడుతూ ఉంటే, ఆ పర్వతపు గుహల్లో ఉన్న రకరకాల జీవులకు కూడా ఈ ప్రెషర్ పడుతూ ఉన్నది. అంత బలంగా ఆయన అదుముతూ ఉంటే, ఇంకా అవన్నీ వికృతమైన స్వరాలతో గట్టిగా అరుస్తున్నాయి. ఇంకా కొండ గుహలు యాక్చువల్‌గా ఎకో చేస్తాయి. ఈయన పిండుతుంటే ఆ కొండ గుహల్లో నుంచి ఆ సత్వాలన్నీ, ప్రాణులు, జీవాలన్నీ అరుస్తూ ఉంటే ఆ చుట్టుపక్కలంతా ప్రతిధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి. సహ మహాసత్వ సన్నాదః శైలపీడా నిమిత్తజః పృథివీం పూరయామాస దిశః చ ఉపవనాని చ. ఆ మహాసత్వాలు, ఆ పెద్ద పెద్ద ప్రాణులన్నీ, పెద్ద పెద్ద జీవులు అన్నీ అక్కడి నుంచి ఆ కొండ గుహల్లో నుంచి
సన్నాదము పెద్దగా అరుపులు పెడుతూ ఉంటే, అరుస్తూ ఉంటే, ఆ శైలాన్ని, ఆ పర్వతాన్ని ఈయన పీడిస్తుంటే, ఆ తాకిడికి వీటికి గూడా దిక్కు లేక అరుస్తూ ఉంటే, ఇంక దిక్కులు మొత్తము, ఆ చుట్టుపక్కల ఉన్న ఉపవనాలు మొత్తము, ఈ భూమంతా గూడా, ఈ అరుపులతో నిండిపోతూ ఉన్నది. అంత గట్టిగా అరుస్తున్నాయి. సింహాలు గాండ్రిస్తున్నాయి, పురులు అరుస్తూ ఉన్నాయి. ఇంకేంటో అన్ని రకాల సత్వాలు పెద్ద పెద్దగా భయంకరంగా అరుస్తూ ఉన్నాయి. శిరోభిః పృథుభిः సర్పాः వ్యక్తస్వస్తికలక్షణైః వమంతః పావకం ఘోరం దదంస్యుః దశనైః శిలాః. ఇంకా అక్కడ సర్పాలున్నాయి. అవన్నీ వ్యక్త స్వస్తిక లక్షణైః, స్వస్తిక చిహ్నాలతో ఉన్న మన సర్పాలు, పృథుభిః శిరోభిః, వాటి పెద్ద పెద్ద తలలతో ఘోరమైన అగ్నులను కక్కుతూ ఉన్నాయి. ఆ సర్పాలు ఈ ప్రెషర్‌ని, ఈ పీడను తట్టుకోలేక కలుగుల్లో, కొండ గుహల్లో, లోపలంతా ఎక్కడెక్కడో ఉన్న పాములన్నీ గూడా నిప్పులు కక్కుతూ ఉన్నాయి. ఇంకా అక్కడికే ఊరుకోకుండా అవి శిలలన్నింటినీ దశనైః దదన్సుః, వాటి కోరలతో కాట్లు వేస్తూ ఉన్నాయి. ఈ నొప్పి తట్టుకోలేక అవి పెద్దగా బుసలు గొడుతూ, అవి నిప్పులు కక్కుతూ, విషాలు చిమ్ముతూ, కోరలతో ఇంకెవరిని ఏమనలేక ఆ బండరాళ్ళనే కాటు వేస్తూ ఉన్నాయి ఆ నొప్పికి. తాః తథా సవిషైః దష్టాః కుపితైః తైః మహాశిలాః జజ్వలుః పావకోద్దీప్తాః బిభిదుః చ సహస్రధా. తాః, ఇంకా అవి, ఆ మహాశిలలు, ఈ పాములు, ఈ సర్పాలన్నీ కాట్లు వేస్తూ ఉంటే ఆ గండు శిలలు పాపము మహా కోపించి ఏం జరుగుతుందో పాపం ఆ పాములకు అర్థం కావట్లేదు. వాటి కోరలతో, విషపూరితమైన కోరలతో కాట్లు వేస్తూ ఉంటే ఈ గండు శిలలు పాపము అగ్నులకు అగ్ని తాకినట్టు భగ్గున రగులుతూ ఉన్నాయి. సహస్రధ, ఎన్నో ముక్కలు చెక్కలుగా పగిలిపోతూ ఉన్నాయి. పాములు విషపూరితమైన కోరలతో అగ్ని చిమ్ముతూ కాట్లు వేస్తూ ఉంటే ఆ బండరాళ్ళు కూడా పగిలిపోతూ ఉన్నాయి, కాలిపోతూ ఉన్నాయి. యాని చ ఔషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే విషజ్ఞాన్యపి నాగానాం న సేకుః శమితుం విషం. అదే పర్వతం పైన చాలా ఔషధులున్నాయి. ఎన్నో ఔషధి గుణాలతో ఉన్న చెట్లున్నాయి పాపం. ఆ పర్వతం పైనే జన్మించిన ఔషధి గుణాలతో నిండిన చెట్లున్నాయి. కానీ అందులో చాలా చెట్లకు ఈ నాగుల యొక్క, పాముల యొక్క విషాన్ని తొలగించే శక్తి ఉన్నది. పాము కాట్లను, పాము విషాలకు విరుగుడు అయిన ఔషధి లక్షణాలతో ఉన్న చెట్లున్నాయి పాపం. కానీ అవి కూడా ఈ పాముల యొక్క విషాలను శమింపచేయడానికి, ఉపశమింపచేయడానికి నసేకుహు, వాటికి శక్తి లేకుండా ఆ చెట్లు గూడా, విషాన్ని నిర్మూలించే శక్తి కలిగిన చెట్లు గూడా ఏమీ చేయలేకుండా ఉన్నాయి. అంతటి విషాన్ని చల్లుతూ ఉన్నాయి మన పాములు. భిద్యతే అయం గిరిః భూతైః ఇతి మత్వా తపస్వినః త్రస్తాః విద్యాధరాః తస్మాత్ ఉత్పేతుః స్త్రీగణైః సహ. ఇంకా అక్కడ తాపసికులున్నారు. ఆ మహేంద్రగిరి పైన తపస్సులు చేసుకుంటూ ఉన్న తాపసికులున్నారు. విద్యాధరులున్నారు పాపము. వీళ్ళు అక్కడ క్వైట్‌గా కూర్చొని తపస్సులు చేసుకుంటూ, చదువుకుంటూ ఉంటే, ఈ హఠాత్ పరిణామాలు ఎందుకు కలుగుతున్నాయో అర్థం గాక, అయ్యయ్యో! పెద్ద పెద్ద భూతాలేవో వచ్చి ఈ గిరిని బద్దలు కొడుతూ ఉన్నాయో ఏమో అని మత్వా అనుకుని, త్రస్తాహ, బాగా భయపడ్డవాళ్ళై, ఇంకా అక్కడి నుంచి వాళ్ళెక్కడెక్కడ కూర్చొని తపస్సులు చేసుకుంటున్నారో, ఎక్కడెక్కడ కూర్చొని చదువుకుంటున్నారో, ఆ యోగులు, జ్ఞానులు, వాళ్ళు స్త్రీగణైః సహా, వాళ్ళ స్త్రీలతో సహా ఉత్పేతుః, ఇంక అక్కడి నుంచి పైకెగిరారు. ఇంకా ఆ పర్వతాన్ని వదిలిపెట్టి పైకి లేస్తున్నారు. పానభూమి గతం హిత్వా
హైమం ఆసవభాజనం పాత్రాణి చ మహార్హాణి కరకాంశ్చ హిరణ్మయాన్ లేహ్యాన్ ఉచ్చావచాన్ భక్ష్యాన్ మాంసాని వివిధాని చ ఆర్షభాణి చ చర్మాణి ఖడ్గాంశ్చ కనకత్సరూన్ కృతకంఠగుణాః క్షీబాః రక్తమాల్యానులేపనాః రక్తాక్షాః పుష్కరాక్షాః చ గగనం ప్రతిపేదిరే. మనవాళ్ళు విద్యాధరులు వాళ్ళందరూ అక్కడ పానభూమి గతం వాళ్ళేదో పానాలన్నీ చేస్తూ ఉన్నారు. ఆ ప్రాంతాలున్నాయి. ఆ భూములన్నింటినీ వదిలిపెట్టి వాళ్ళెక్కడ కూర్చొని తాగుతూ ఉన్నారో ఆ ప్రాంతాలు వదిలిపెట్టి అక్కడ హైమం ఆసవ భాజనం బంగారంతో చేసిన మద్యపానాలు అట్లాంటివి ఉంచుకోవడానికి భాజనాలు అంటే పాత్రలు వాటన్నింటినీ కూడా బంగారంతో చేసిన బంగారు పాత్రలు కూడా వదిలిపెట్టి ఏవేవో మహార్హాణి పాత్రాణి శ్రేష్టమైన గొప్ప విలువైన పాత్రలున్నాయి వాటిని వదిలిపెట్టి హిరణ్మయమైన కరకాంశ్చ ఏవో చెంబులు మొదలైనవి ఉన్నాయి వాటిని వదిలిపెట్టి బంగారువి లేహ్యాన్ నాకేవి చప్పరించేవి తాగేవి కొరికేవి ఇట్లాంటివన్నీ ఉంటాయి భక్ష్యాలు ఉచ్చావచాన్ చిన్నవి పెద్దవి రకరకాల భక్ష్యాలు రకరకాల మాంసాలు వివిధము వాటన్నింటిని కూడా వదిలిపెట్టి పైకి గాల్లోకి ఎగురుతున్నారు. వాళ్ళకి ఇక్కడ ఏం జరిగిందో అర్థం కావట్లేదు. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఎక్కడి వాళ్ళు అక్కడే ఉన్నవన్నీ వదిలిపెట్టి ఆకాశంలోకి ఎగురుతున్నారు. ఆర్షభాణి చర్మాణి వృషభ చర్మాలతో చేసిన ఏవేవైతే డాలు మొదలైనవి ఉన్నాయో అట్లానే కత్తులు ఆ కత్తులు కూడా బంగారపు సరూన్ సకారానికి సకారం సరూన్ అంటే సరు అంటే పిడి కనకపు సరులతో పిడులతో ఉన్న ఖడ్గాలు ఏదో వృషభాల యొక్క చర్మాలతో చేసిన డాలు మొదలైన వాటిని కవచాలని వాటన్నింటినీ కూడా వదిలిపెట్టి కృత కంఠ గుణాహ ఏవో బంగారువి మొదలైనవన్నీ గుణాలు తాళ్ళు గొలుసులు అవన్నీ మెళ్ళ వేసుకున్నారు. వాటన్నింటినీ కూడా వదిలేసి ఎక్కడవక్కడ ఉన్నంత వరకు మెళ్ళో ఉంటే ఉన్నాయి కింద ఉంటే వదిలిపెట్టి క్షీబాహ మత్తెక్కి ఉన్నారు బాగా రక్తమాల్య అనులేపనాహ ఎర్రటి పూలమాలలు మొదలైనవన్నీ రాసుకున్నారు. ఎర్రటి గంధాలన్నీ పూసుకున్నారు. కుంకుమలు ఏమైనా పూసుకుని ఉంటారు వాటితోటే రక్తాక్షాహ ఎర్రటి కన్నులతో ఉన్నారు. కళ్ళు ఎరుపెక్కి ఉన్నాయి వాళ్ళకి. పుష్కరాక్షాహ పెద్ద పెద్ద కన్నులు నల్లటి కళ్ళు. వాళ్ళు అట్లానే ఎక్కడవక్కడ వదిలిపెట్టి గగనం ప్రతిపేదిరే ఆకాశంలోకి ఎగిరిపోయారు. వీళ్ళు మనవాళ్ళు తాపసికులు విద్యాధరులు ఏమైందో తెలియక భయపడి వెంటనే ఆకాశంలోకి ఎగిరారు. ఇంకా వీళ్ళున్నారు. వీళ్ళెవరు అంటే వాళ్ళ పేర్లేమీ చెప్పలేదు కానీ వాళ్ళ లక్షణాలు చెప్పారు. వాళ్ళ లక్షణాలు చెప్పి ఇంకో వీళ్ళందరూ కూడా పైకి ఎగిరారు. ఎవరు వీళ్ళు? రక్తాక్షాహ పుష్కరాక్షాహ. రక్తాక్షులు అంటే రక్తము రాగము ఎరుపు రజోగుణము పుష్కరము నలుపు తమో గుణము రజో తమో గుణంతో ఉన్నవాళ్ళు రకరకాల భోజన పదార్థాలు బంగారాలతో చేసిన సామాన్లు మద్యపానాలు భోజనాలు ఏవేవో ఉంటాయి వాటన్నింటినీ కూడా వదిలిపెట్టి వాళ్ళు భయానికి ఆకాశంలోకి లేచారు. హార నూపుర కేయూర పారిహార్య ధరాహ స్త్రియ విస్మితాః సస్మితాః తస్తు ఆకాశే రమణైః సహ. వాళ్ళ స్త్రీలు కూడా హార నూపుర కేయూర పారిహార్య ధరాహ హారాలు మెళ్ళో నూపురాలు కాళ్లకు కేయూరాలు భుజాలకు మిగిలిన రకరకాల పారిహార్యాలు ఏవేవో చిన్నవి పెద్దవి రకరకాల ఆభరణాలన్నీ ధరించిన స్త్రీలు ఇంకా విస్మితాహ ఆశ్చర్యంతో కళ్ళు పెద్ద పెద్దవి చేసుకుని సస్మితాహ నవ్వుతూ రమణైః సహా ఇదేంటో చాలా ఫన్నుగున్నదే యాక్టివిటీ అని ఏదో భూకంపాలు వస్తే ఒక్కొక్కసారి భయానికి ఇళ్లలో నుంచి వాటిలో నుంచి బయటికి పరిగెత్తే వాళ్ళు ఉంటారు. కొంతమందికి సంతోషంగా కూడా ఉంటుంది. భూమి కంపించడం అన్న ఎక్స్పీరియన్స్ యూజువల్గా ఎవరికి ఉండదు కదా. అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉన్నది అంటే ఆశ్చర్యంతో సంతోషంతో ఒక్కొక్కసారి ఫన్ లాగా కూడా ఉంటుంది. పెద్ద చాలా ఎక్కువగా బీభత్సం చేయట్లేదు భూకంపాలు కొంచెం కదులుతున్నాయంటే
ఒక్కొక్కసారి కుర్చీలో కూర్చున్న వాళ్ళు కింద పడడము, నిలబడ్డ వాళ్ళు కింద జారిపడడం అట్లాంటివి గూడా జరుగుతాయి. వాళ్ళు కింద పడుతుంటే వీడు చూసి నవ్వి, వీళ్ళకి ఇంకా ఆ భూమి కదులుతుంటే ఫన్‌లాగా అనిపించి వాళ్ళకెట్లా ఉంటుందో, అట్లా వీళ్ళు గూడా సడెన్‌గా ఆ పర్వతం కదులుతుంటే పెద్ద పెద్ద కళ్ళతోటి చూస్తున్నారు ఆశ్చర్యంతోటి, నవ్వుకుంటూ సంతోషంగా ఫన్‌లాగా ఉన్నది అని వాళ్ళ భర్తలతో ఆకాశే తస్తుహు వీళ్ళు గూడా ఆకాశంలోకి వెళ్లి నిలబడి చూస్తూ ఉన్నారు. దర్శయంతః మహావిద్యాం విద్యాధర మహర్షయః సహితాః తస్తుః ఆకాశే వీక్షాన్ చక్రుః చ పర్వతం. మన విద్యాధరులు, మన మహర్షులు ఆకాశంలోకి వెళ్లి నిలబడ్డారు గదా! వాళ్ళు వాళ్ళ మహావిద్యలన్నింటినీ చూపిస్తూ, ఆ విధంగా ఆకాశంలో సహితాః వీళ్ళందరూ కూడి నిలబడ్డారు మహర్షులు, విద్యాధరులు. సహితంగా అందరూ కలిసి ఆకాశంలో ఒక చోట గుమిగూడి గుంపుగా అక్కడి నుంచి ఈ పర్వతాన్ని వీక్షాన్ చక్రుహ ఏం జరిగింది? ఏమి జరుగుతున్నది? ఈ పైకొచ్చి నవ్వుతూ ఏంటో ఆనందంగా, సంతోషంగా చూస్తూ ఉన్నవాళ్ళు, భయపడుతూ ఉన్నవాళ్ళు ఉంటే ఉన్నారు గానీ, అసలు జరుగుతున్నదేమి? ఏమి సడెన్‌గా ఈ హఠాత్ పరిణామాలేమి? పర్వతం సడెన్‌గా కదలడమేమి? భూతాలన్నీ అరవడమేమి? ఆ పాములన్నీ కొరకడమేంటి గండు చిల్లల్ని? అవేంటి అట్లా భగ్గున రగిలిపోతూ ఉన్నాయి? ఆ పెద్ద పెద్ద గండు శిలలన్నీ ఊడి కొండరాళ్ళన్నీ దొర్లుతున్నాయి. ఏం జరుగుతున్నది అని చూడ్డానికి వీళ్ళు ఆకాశంలోకి వెళ్ళి, వాళ్ళ మహావిద్యలన్నీ చూపిస్తూ, ఆ పర్వతం వైపుకి చూస్తూ ఉన్నారు. శుశ్రువుః చ తదా శబ్దం ఋషీణాం భావితాత్మనాం చారణానాం చ సిద్ధానాం స్థితానాం విమలే అంబరే. వీళ్ళతో పాటు మహర్షులు, విద్యాధరులు వెళ్లి ఆకాశంలో నిలబడేసరికి, వీళ్ళతో పాటే చారణులు, సిద్ధులు కూడా వచ్చి నిలబడ్డారు. అందరూ అక్కడక్కడ గుంపులు గుంపులుగా గుమిగూడి పర్వతాన్ని చూస్తూ ఉన్నారు. ఇంక వాళ్ళు వాళ్ళలో వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. విమలే అంబరే స్థితానాం నిర్మలమైన ఆప్ ఆకాశంలో నిలబడి సిద్ధులు, చారణులు, ఋషులు, విద్యాధరులందరూ గూడా వాళ్ళు చెప్పుకుంటున్నారు ఆ పర్వతాన్ని చూసి ఏం జరుగుతున్నది అని. తదా ఇంకప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్న ఆ భావితాత్ములు దీన్ని ఆత్మల్లో భావన చేసి జరుగుతూ ఉన్నదాన్ని అర్థం చేసుకొని చెప్తూ ఉంటే, ఆ మాటలన్నీ శుశ్రువుచ్చా వినిపిస్తూ ఉన్నాయి. ఇంక మిగిలిన వాళ్ళందరూ వింటూ ఉన్నారు. వాళ్ళేం చెప్తున్నారంటే, ఏషః పర్వత సంకాశః హనుమాన్ మారుతాత్మజః తితీర్షతి మహావేగః సముద్రం మకరాలయం. ఏషః వీడు పర్వత సంకాశః పర్వతంలాగా ఉన్నాడు చూసావా అక్కడ అదుగదుగో అక్కడ కనిపిస్తున్నాడు. హనుమంతుడు మరుత్తు యొక్క పుత్రుడు. మహావేగం కలిగినవాడు, వాయువేగం కలిగినవాడు ఇప్పుడు మకరాలయమైన మకరములతో నిండి ఉన్న సముద్రాన్ని తితీర్షతి తరించాలని కోరుకుంటున్నాడు. ఎందుకు అంటే రామార్థం వానరార్థం చ చికీర్షన్ కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుం ఇచ్చతి. రామార్థం వానరార్థం వానరుల కోసమో, రాముడి కోసమో ఇటువంటి దుష్కరమైన కర్మ చెయ్యాలి అని, సముద్రాన్ని దాటాలి అని చికీర్షన్ కోరుకుంటూ, అదిగో అక్కడ ఉన్నాడు చూసావా? సముద్రం యొక్క అవతల పారాన్ని, పరంపారం అవతల ఒడ్డును అది దుష్ప్రాపం అటువైపు ఆ గట్టుకు చేరడం కష్టం. కానీ దాన్ని ప్రాప్తం పొందాలని ఇచ్చతి కోరుకుంటున్నాడు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇతి విద్యాధరాः శ్రుత్వా వచః తేషాం మహాత్మనాం తం అప్రమేయం దదృశుః పర్వతే వానరర్షభం. ఋషులు ఈ విధంగా చెప్తూ ఉంటే అక్కడే ఉన్న విద్యాధరులు శ్రుత్వా విన్నారు. తేషాం మహాత్మనాం వచః మహాత్ములు ఋషులు చెప్తూ ఉన్న మాటలు విని ఇంకా అప్రమేయం తం వానరర్షభం అప్రమేయమైన ప్రమాణానికి అందడం లేదు ఇంకిప్పుడు. ఎందుకు అంటే అప్రమేయమైన దాన్ని సాధించడానికి మనం గూడా అప్రమేయంగా ఉండాలి. మనము ప్రమేయంగా ఉన్నామంటే, కొలతకు అందే విధంగా పరిచ్ఛిన్నమై మనమున్నామంటే, అపరిచ్ఛిన్నమైన, అప్రమేయమైన దాన్ని తెలుసుకోలేము. ఇక్కడ మన వానర శ్రేష్ఠుడు అప్రమేయంగా వృద్ధి చెంది, అదిగో దాటడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే,
అటువంటి ఆ వానర శ్రేష్ఠుడి యొక్క రూపాన్ని ఆ పర్వతం పైన కనిపిస్తూ ఉన్న మన హనుమంతుణ్ణి విద్యాధరులు మన ఋషుల మాట విని అటువైపు చూస్తే కనిపించింది. వాళ్ళు చూస్తూ ఉన్నారు. దుదువే చ సహ రోమాణి చకంపే చ అచలోపమః ననాద సుమహానాదం సుమహాన్యివ తోయదః. ఇంకా మనవాడు సహా ఏమి చేశాడిప్పుడు? ఎగరడానికి సన్నద్ధుడవుతున్నాడు కాబట్టి అచలోపమంగా ఉన్నాడు. పర్వతంలాగా ఉన్నాడిప్పుడు. చకంపే ఆయన ఒక్కసారి విదిలించాడు. ఆయన దేహాన్ని ఒక్కసారి విదిలించాడు. దాంతో రోమాణి దుదువే ఆయన రోమాలన్నీ జలజల రాలిపడ్డాయి. ఆయన వెంట్రుకలు విదిలించాడు. ఒళ్ళు ఒక్కసారి విదిలించాడు. ఇంకా సుమహానాదం ననాద పెద్దగా పెడబొబ్బ పెట్టాడు. ఎట్లా ఉంది అంటే ఆయన చేసిన మహానాదము, సింహనాదము సుమహాన్ తోయదహ ఇవ పెద్ద మబ్బు ఎట్లా గర్జిస్తుందో అట్లా మేఘ గర్జనలాగా ఉన్నది ఆయన పెట్టిన ఒక్క పెడబొబ్బ. ఆనుపూర్వేణ వృత్తంచ లాంగూలం లోమభిహిచ్చితం ఉత్పతిష్యన్ విచిక్షేప పక్షిరాజః ఇవ ఉరగం. ఆయన లాంగూలం తోక ఎట్లా ఉన్నది అంటే లోమభిహిచ్చితం రోమాలతో ఉన్నది. ఆయన తోక నిండా వెంట్రుకలున్నాయి. అదెట్లా ఉన్నది? తోక వృత్తంగా ఉన్నది, గుండ్రంగా ఉన్నది. ఆనుపూర్వేణ పైన కొంచెం పెద్దగా ఉన్నది. ఆ తర్వాత కిందికొస్తున్న కొద్దీ ఆ వృత్తాకారంగా ఉన్న తోక సన్నగా ఉంటూ ఉన్నది. వెంట్రుకలతో నిండి ఉన్నది. దాన్నేం చేశాడంటే ఉత్పత్తిష్యన్ ఇంక ఎగరడానికి సిద్ధమవుతూ విచిక్షేప ఆ తోకని ఒక్కసారి జాడించాడు. ఎట్లా ఉన్నది చూడ్డానికి అంటే ఒక పక్షిరాజు ఉరగాన్ని పామును విదిలించినట్టు విదిలించాడు ఆయన తోకను. తస్య లాంగూలం ఆవిద్ధం ఆత్తవేగస్య పృష్ఠతః తదృశే గరుడేన ఇవ హ్రియమాణః మహా ఉరగః. ఆ లాంగూలము ఆయన అట్లా విదిలించగన ఆ వెనకాల ఆ విధంగా మహావేగంతో ఒక్కసారి ఆయన తోక జాడించేసరికి చూడ్డానికి ఎట్లా ఉన్నదంటే గరుత్మంతుడు పెద్ద పామును పట్టుకుని పోతూ ఉంటే ఒక పెద్ద పామును ఒడిసి పట్టుకుని గరుత్మంతుడు వెళ్తూ ఉంటే ఆ పాము ఎట్లా కదులుతుందో అట్లా కదిలింది ఒక్కసారి ఆ తోక. బాహు సంస్తంభయామాస మహాపరిఘ సన్నిభౌ ససాద చ కపికట్యాం చరణౌ సంచుకోచ చ. ఇంకా ఆయన ఏం చేశాడంటే మన కపిహి మన హనుమంతుల వారు 2 చేతులను సంస్తంభనము 2 చేతులు పిడికిళ్ళు ముడిచి బిగదీశాడు. అవి ఎట్లా ఉన్నాయి 2 చేతులు? మహాపరిఘ సన్నిభౌ పెద్ద పెద్ద ఇనుప గుదియల్లాగా ఉన్నాయి. పరిఘలు అంటే ఇనుప గుదియలు, లేకపోతే ఏదైనా పెద్ద 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 కోట ద్వారాలకు అడ్డంగా పెట్టే పరిఘ గడియ అంటారు. అట్లా ఉన్నాయి 2. మన కపేం చేశాడు? ఇంకా అక్కడికి ఆగలేదు. కట్యాం ససాద ఆయన కడుపు దగ్గర ఉన్న మొత్తం కండరాలను బిగదీసేసరికి నడుము కూడా సంకోచించుకుని పోయింది, చిన్నదయింది. చరణం సంచుకోచ చ కాళ్లను కూడా బిగదీశాడు. సాంహృత్య చ భుజౌ శ్రీమాన్ తథా ఏవ చ శిరోధరాం తేజః సత్వం తథా వీర్యం ఆవివేశ సహ వీర్యవాన్. మన శ్రీమంతుడు ఆ వీర్యవంతుడు సహా మన గురువు గారు హనుమంతుడు వారు భుజౌ చ సంహృత్య భుజాలను కూడా బిగదీశాడు. శిరోధరాన్ తథా ఏవ ఆయన మెడను కూడా బిగదీశాడు. శిరోధరము శిరస్సును ధరించేదంటే మెడ. ఇంకా ఆ విధంగా కాళ్ళు, చేతులు, కడుపు, నడుము, మెడ అన్ని బిగదీశాడు. తేజస్సు, సత్వం, వీర్యంతో నింపాడు. మార్గమాలోకయన్ దూరాత్ ఊర్ధ్వం ప్రణిహితే క్షణః
రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశం అవలోకయన్. మనవాడు ఊర్ధ్వం ప్రణిహితేక్షణః కళ్ళు ఎత్తాడు. దూరాత్ దూరంగా ఉన్న తన లక్ష్యం పైన నిలిపాడు. మార్గం ఆలోకయన్ మార్గం చూసుకున్నాడు. ఏ మార్గంలో వెళ్తున్నానని చూశాడు. కళ్ళెత్తాడు. ఎక్కడికి వెళ్ళాలి నేను అని ఆ మార్గాన్ని చూసుకుని అక్కడ చూపు నిలిపాడు. ఇంకా ఇప్పుడు ఆకాశం అవలోకయన్, ఎందుకంటే ఆకాశంలో నుంచి వెళ్ళదలుచుకున్నాడు కాబట్టి ఆకాశాన్ని చూశాడు. ఈ మార్గంలో వెళ్తున్నాను అనుకున్నాడు. హృదయే ప్రాణాన్ రురోధ, ఆయన హృదయంలో ప్రాణాలను మొత్తాన్ని బిగదీశాడు. ఇంకా గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు, నిలిపేశాడు. ఇంకా ఎగరడానికి సిద్ధమవుతున్నాడు. పద్భ్యాం దృఢం అవస్థానం కృత్వా సహ కపికుంజరః నికుంచ కన్నౌ హనుమాన్ ఉత్పత్తిష్యన్ మహాబలః. ఉత్పత్తిష్యన్, ఇంకా ఎగరడానికి సిద్ధపడుతూ మన మహాబలుడు ఆ కపికుంజరుడు గురువుగారు మన హనుమంతుల వారు పద్భ్యాం పాదాలను దృఢంగా స్థిరంగా పర్వతం పైన నిలిపారు. మన హనుమంతుల వారు కన్నౌచ నికుంచ, చెవులు కూడా బిగించారు. చెవులను కూడా ఆయన కుంచుకుని పోయేలాగా చేశారు. చెవులు కూడా చిన్నవి చేశారు. వాటిని కూడా బిగదీశారు. ఉత్పపాత అధ వేగేన వేగవాన్ అవిచారయన్ సుపర్ణం ఇవ చ ఆత్మానం మేనే సహ కపికుంజరః. సహ కపికుంజరః, కపి శ్రేష్ఠుడు ఇంకా కదలడానికి మొదలు పెట్టాడంటే ఇంకా శ్రేష్టత్వం అంతా ఇంత కాదు. ఆ వేగవంతుడు ఎంత వేగంతో వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తున్నానో అని అన్నీ చూసుకున్నారు. ఇంకొకసారి చూసుకున్న తర్వాత అవిచారయన్, ఇంక వేరే ఏ ఆలోచన లేదు, అనవసరమైన ఆలోచన ఏది లేదు. అదే ఇంక వెంటనే వేగంగా ఆకాశంలోకి ఉత్పపాత లేచారు. పైకి ఒక్క ఎగురుడు ఎగిరారు. ఒక్క దూకు దూకారైనా ఆకాశంలోకి ఎగిరారు. ఆయనలో ఒకే ఒక్క ఆలోచన ఉన్నది. అనవసరమైన ఆలోచనలు ఇంకన్నీ ఆపేశారు. ఇంకేవీ లేవు. ఒకే ఒక ఆలోచన మనసులో చేసుకున్నారు ఆయన. తనను తాను ఆత్మానం సుపర్ణం ఇవ మేనే, నేను సుపర్ణుణ్ణి అనుకున్నాడు. నాకు 2 పన్నములు ఉన్నాయి. నేను గొప్ప పన్నములతో ఎగురుతూ ఉన్నాను. నేను సుపర్ణుణ్ణి, గరుత్మంతుణ్ణి అనుకున్నాడు ఆయన. ఒక్క దూకు దూకాడు. ఇంకా ఆకాశంలోకి రయ్యమని ఎగిరాడు. ఇంకా తర్వాత ఏం జరిగింది ఏమి అని చెప్తూ వస్తారు మన వాల్మీకి మహర్షి. మనం చూస్తూ వెళ్దాము. ఇవాళకి ఇక్కడికి ఆపుతున్నాను. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.